హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజన్ వీడియోస్. అందరు ఎలా ఉన్నారు? బాగుండాలని అనుకుంటున్నారు, బాగుండాలి కూడా. సో ఈరోజు వచ్చేసి వీడియో యూట్యూబ్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని ఎలా వాడాలి, ఎక్కడి నుంచి తీసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం వివరంగా. సో దానికన్నా ముందు ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి. తద్వారా వీడియో అనేది ఇంకొకరికి రీచ్ అవుతుంది. సో వీడియోలోకి వెళ్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని ఎందుకు యూజ్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక వీడియో చేస్తున్నారనుకోండి, కుకింగ్ కావచ్చు, గేమింగ్ కావచ్చు, వ్లాగింగ్ కావచ్చు, ట్రావెలింగ్ కావచ్చు, ఏదైనా అనుకోండి. అయితే ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని ఎందుకు యూజ్ చేస్తామంటే వ్యూయర్స్తో, చూసే వాళ్ళతో కమ్యూనికేషన్లో ఉండడానికి ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని అయితే యూజ్ చేస్తాం. ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ పెట్టడం వల్ల వ్యూయర్స్కి మంచి ఫీలింగ్ అనేది రావడం, మళ్ళీ వాళ్ళ మూడ్ని డైవర్ట్ కానివ్వకుండా మన వీడియోస్ని ఎక్కువగా ఇష్టపడడానికి ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. మన వీడియోస్ని ఎక్కువగా చూడడానికి ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. వాళ్ళ మూడ్ను డైవర్ట్ కానివ్వకుండా మన వీడియోస్ని చూడడానికి, ఎక్కువగా ఇష్టపడడానికి ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని అయితే వాడడం జరుగుతుంది. ఓకే, మరి ఇవి ఎక్కడ లభిస్తాయి, ఎక్కడ దొరుకుతాయి, ఎలా తీసుకోవాలి అని అంటే, మనం చూసినట్లయితే ఆన్లైన్లో చాలానే ఉన్నాయి. గూగుల్లో కానివ్వండి, మళ్ళీ చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, మళ్ళీ యూట్యూబ్ ఛానల్లో కానివ్వండి, చాలానే ఉన్నాయి. కానీ వీటిని వాడడం వల్ల కాపీరైట్ క్లెయిమ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. కాపీరైట్ క్లెయిమ్ రావడం వల్ల మానిటైజేషన్కి ప్రాబ్లం అవుతుంది, స్టాప్ అయిపోతుంది. మానిటైజేషన్ ఒకవేళ వచ్చినా కూడా మీకు డబ్బులు అనేవి మ్యూజిక్ ఒరిజినల్ వాళ్ళకే ఈ మానిటైజేషన్ డబ్బులు అనేవి వెళ్ళిపోతాయి. మీకు మానిటైజేషన్ అయినా కూడా మానిటైజేషన్ మీకు రాదు, వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఎవరైతే మ్యూజిక్ ఒరిజినల్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో ఇలా అయితే యూట్యూబ్ క్రియేటర్స్కి ఇబ్బంది అవుతుందని చెప్పేసి యూట్యూబ్ ఏం చేసిందంటే ఒక సొల్యూషన్ని తీసుకొచ్చింది. యూట్యూబే స్వయంగా తన యూట్యూబ్ స్టూడియోలో ఒక ఆప్షన్ అయితే తీసుకొచ్చింది. అదేంటంటే ఆడియో లైబ్రరీ. ఈ ఆడియో లైబ్రరీలో చాలా రకాల మ్యూజిక్ అయితే ఉంటుంది. సో ఈ యూట్యూబ్ యొక్క ఆడియో లైబ్రరీలో మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ కానీ, సౌండ్ ఎఫెక్ట్స్ కానీ చాలానే ఉంటాయి. వీటిని వాడడం వల్ల ఎలాంటి కాపీరైట్ క్లెయిమ్స్ అయితే రావు. సో 100% ఫ్రీ. మీరు వీటిని ఏ ఇబ్బంది లేకుండా వాడుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే నేను మీకు చూపిస్తాను ఎలా, ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి అనేది. సో లాస్ట్ వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. అలా అయితే మీకు అర్థమవుతుంది. మీరు లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, మనం యూట్యూబ్లో కాపీరైట్ క్లెయిమ్స్ రాకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ను ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మీరు గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్ ఓపెన్ చేసి అందులో మీరు యూట్యూబ్ స్టూడియో అని టైప్ చేసి సెర్చ్ చేయండి. పైన యూట్యూబ్ స్టూడియో లింక్ను ఓపెన్ చేస్తే మీ యొక్క ఛానల్ డాష్ బోర్డ్ అయితే వస్తుంది. నేను ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నా, అందుకోసమే ఇది డైరెక్ట్ ఓపెన్ అయింది. ఒకవేళ మీరు లాగిన్ కాకుంటే మీరు మీ యొక్క యూట్యూబ్ ఛానల్ జీమెయిల్ అకౌంట్తో ఇక్కడ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఇలాంటి పేజ్, ఒకటి డాష్ బోర్డ్ పేజ్ అయితే కనబడుతుంది. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే అక్కడ ఆప్షన్స్ ఉన్నాయి అన్నీ. అందులో మీకు ఆడియో లైబ్రరీ అని ఒక ఆప్షన్ కనబడుతుంది, చూడండి. దానిపై మీరు క్లిక్ చేయండి. ఇదండి, ఇది మనకు యూట్యూబే స్వయంగా మనకు ఇస్తున్నటువంటి ఆప్షన్ ఇది. ఇక్కడ ఏంటంటే ఈ ఆడియో లైబ్రరీలో కొన్ని వేల సాంగ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ సాంగ్స్, మ్యూజిక్స్ చాలా చాలా ఉంటాయి. ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ చూడొచ్చు. మీరు అక్కడ పేజెస్ చూడండి ఎన్ని పేజీలు ఉన్నాయో. 1000 పైన ఉన్నాయి. అక్కడ మళ్ళీ ఒక పేజీకి 30, 50, 100 ఆప్షన్ చూపిస్తుంది అన్నట్టు. అంటే అన్నీ చూపిస్తుంది అన్నట్టు సాంగ్స్ మనం సెలెక్ట్ చేసుకున్న తిరిగి. సో ఇక్కడ చూడండి. అయితే ఇక్కడ మీకు ఈ సాంగ్స్ అన్నీ కూడా ఫ్రీ. అక్కడ చూడండి మళ్ళీ మ్యూజిక్లో టైటిల్ ట్రాక్
జెనర్, మూడ్, ఆర్టిస్ట్ నేమ్, డ్యూరేషన్, వీటి గురించి తెలుసుకుందాం. ఒక్కొక్క దాంట్లో మళ్ళీ రకాలు ఉన్నాయి అన్నట్టు. జెనర్లో చూడండి, అక్కడ క్లాసికల్ కానీ, సినిమాటిక్ కానీ, ఎలక్ట్రానిక్ అని, హిప్ హాప్ అని, ఫోక్ అని, అంబియంట్ అని, మళ్ళీ జాజ్ అని, రాక్ అని, ఇంకా చూసుకుంటూ పోతే చాలా రకాలు ఉన్నాయి. మీకు ఓపిక అనేది ఉండాలి. ఓపిక ఉంటే మీరు ఎన్నంటే అన్నీ వెతకచ్చు. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ కొన్ని ఆడియోస్ మ్యూజిక్ని ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ పైన చూడండి సబ్ టైటిల్స్, ట్రాక్ టైటిల్, జెనర్, మూడ్, ఆర్టిస్ట్, డ్యూరేషన్, లైసెన్స్ టైప్ అండ్ లేటెస్ట్ డేట్, అక్కడ రిలీజ్ డేట్ ఉంది ఇక్కడ. అయితే ఏదైతే మీరు సాంగ్ సెలెక్ట్ చేసుకుంటారో కింద అది ప్లే అవుతూ ఉంటుంది ఆ బార్ల కింద. అక్కడ మీరు కింద యూట్యూబ్ సింబల్ ఉంది కదా, లైసెన్స్ టైప్, దానిపైన క్లిక్ చేస్తే మీకు ఒకటి ఇలాంటి టేబుల్ వస్తుంది. చూడండి, యూ కెన్ యూస్ దిస్ ఆడియో ట్రాక్ ఇన్ ఎనీ ఆఫ్ యువర్ వీడియోస్ ఇంక్లూడింగ్ వీడియోస్ దట్ యూ మానిటైజ్, నో అట్రిబ్యూషన్ ఈజ్ రిక్వైర్డ్. దీని అర్థం ఏంటంటే మీరు ఈ ఆడియో ట్రాక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని మీ యొక్క వీడియోస్కి హ్యాపీగా వాడచ్చు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి కాపీరైట్ క్లెయిమ్స్ కానీ, మానిటైజేషన్ ప్రాబ్లమ్స్ కానీ రావు అని ఇక్కడ మనకు తెలియజేస్తుంది. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ స్టార్ సింబల్ ఉంది చూసారా? అయితే మీరు మ్యూజిక్ సాంగ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ మ్యూజిక్ మీకు నచ్చింది అనుకోండి, ఫ్యూచర్లో కావాలి అనుకుంటే దానిపైన క్లిక్ చేయండి. మీకు అది స్టేరర్లోకి వెళ్ళిపోతుంది అన్నట్టు. సేవింగ్ రూపంలో అది మీకు స్టేరర్లో కనిపిస్తుంది అన్నట్టు. ఆ స్టార్ పైన క్లిక్ చేస్తే ఇంట్లోకి వచ్చేస్తుంది. అది ఫ్యూచర్లో మళ్ళీ మీకు కావాలనుకుంటే ఇంట్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నట్టు. అయితే మీరు సెలెక్షన్ చేసుకున్న తర్వాత డౌన్లోడ్ ఇక్కడికి లాస్ట్ రైట్ సైడ్లో కింద సింబల్ ఉందండి చూడండి, ఆరో కీ డౌన్ అండ్ స్టార్ యూట్యూబ్ సింబల్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసినా డౌన్లోడ్ అయిపోతుంది. లేదా ఇక్కడ కూడా ఉంది చూడండి డౌన్లోడ్, ఆ డేట్ పైన కర్సర్ పెడితే మీకు డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది, అక్కడ కూడా క్లిక్ చేయొచ్చు. సింపుల్. ఫ్రెండ్స్, ఇక్కడ కన్ఫ్యూజన్ కాకండి, రెండు థింగ్స్ ఉన్నాయి ఇక్కడ, అంతే, పెద్దగా ఏమీ లేవు. మ్యూజిక్లోకి వెళ్తే అక్కడ కింద మీరు చూస్తారు లాస్ట్కు 2 ఉంటాయి. 1 వచ్చేసి అట్రిబ్యూషన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్, ఇందాక మీకు క్లియర్గా చెప్పాను కదా అదే. ఇక సెకండ్ వచ్చేసి అట్రిబ్యూషన్ ఈజ్ రిక్వైర్డ్. అట్రిబ్యూషన్ రిక్వైర్డ్ అంటే సీసీ అని ఉంటుంది, అట్రిబ్యూషన్ నాట్ రిక్వైర్డ్ అంటే యూట్యూబ్ సింబల్ ఉంటుంది. ఈ రెండింటి మధ్య తేడాన్ని గమనించండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అట్రిబ్యూషన్ రిక్వైర్డ్ దాని గురించి తెలుసుకుందాము. దానిపైన ఇప్పుడు క్లిక్ చేయండి. అట్రిబ్యూషన్ రిక్వైర్డ్ అంటే ఏం లేదు, మీరు అక్కడ లైసెన్స్ టైప్లో సీసీ రౌండ్ సర్కిల్ కనబడుతుంది మీకు. సో అది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యూజిక్ ఉందనుకోండి, ఇప్పుడు నైట్ ఎట్ ద డ్యాన్స్ హాల్ అని ఉంది, ఆ మ్యూజిక్ కింద కనబడుతుంది. అయితే ఈ మ్యూజిక్ ఓనర్ వచ్చేసి ఎవరైతే క్రియేట్ చేశారో ఆ ఓనర్ వచ్చేసి ఆ ఓనర్కి తెలియకుండా మనం యూజ్ చేసినట్లయితే ఆ ఓనర్కు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఓనర్కు తెలిసిపోయాక ఊరుకుంటాడా? ఊరుకోక వెంటనే ఆటోమేటిక్గా కాపీరైట్ క్లెయిమ్ అయితే వస్తుంది. తద్వారా మళ్ళీ మానిటైజేషన్కు కూడా ప్రాబ్లం అయితే వస్తుంది. సో దీనికి గాను సిసి అంటే క్రియేటివ్ కామన్స్ అంటారు. ప్రాబ్లమ్స్ అయితే ఇలాంటి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆడియో మ్యూజిక్ మనం ఏం చేయాలంటే అట్రిబ్యూషన్ ఇవ్వాలి. ఇది మాది కాదు ఒరిజినల్, ఇది పలానా వాళ్ళది అని చెప్పేసి వాళ్ళకు క్రెడిట్స్ ఇవ్వాలి. ఆ క్రెడిట్స్ ఎలా ఇవ్వాలి అని అంటే ఇక్కడ చూడండి బాక్స్లో ఇచ్చారు, సేమ్. యూ కెన్ యూజ్ దిస్ ఆడియో ట్రాక్ ఇన్ ఎనీ ఆఫ్ యువర్ వీడియోస్ including videos that you monetize. However, you must include the following information in your video description. అంటే ఏంటంటే సేమ్ ఇంతకుముందు దానిలాగానే, కాకపోతే ఇక్కడ ఏంటంటే
మీరు ఈ ఆడియో ట్రాక్ను హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఎటువంటి మానిటైజేషన్ ప్రాబ్లం అయితే ఉండదు. ఓకేనా? అండ్ ఎటువంటి కాపీరైట్ క్లెయిమ్స్ కూడా రావు. బట్ కానీ మీరు తప్పనిసరిగా ఆ ఆడియో ఓనర్కి అట్రిబ్యూషన్ ఇవ్వాలి. అది ఎలా అంటే ఆ బాక్స్లో కింద ఆడియోకు సంబంధించినటువంటి లింక్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ మీరు కాపీ అనే చిన్న సింబల్ ఉంది, అక్కడ క్లిక్ చేస్తే అది కాపీ అయిపోయి మీకు మీ వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయాలి అన్నట్టు. అలా చేస్తే సరిపోతుంది, మీకు ఏ ఇబ్బంది ఉండదు. ఇలాంటి ఆడియో మ్యూజిక్ని యూజ్ చేసినప్పుడు ఆ ఆడియో యొక్క లింక్ను మీరు ఏ వీడియోలను అయితే యూజ్ చేస్తున్నారో ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. దీనినే అట్రిబ్యూషన్ ఇవ్వడం అని అంటారు. సో ఫ్రెండ్స్, యూట్యూబ్లో కాపీరైట్ క్లెయిమ్స్ రాకుండా, మానిటైజేషన్ ప్రాబ్లమ్స్ లేకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని ఎలా వాడాలో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఫ్రెండ్స్, వీడియో కొంచెమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్, టేక్ కేర్.